आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। एल्लारेड्डी के लिए बस डिपो का ख्वाब पूरा हुआ। वज़ीर पूनम प्रभाकर ने एल्लारेड्डी में आरटीसी के लिए नए बस स्टेशन का इफ्तिताह किया। इस मौके पर एमएलए मदन मोहन राव, लक्ष्मीकांत रेड्डी और जिले कलेक्टर आशीष सांगवान मौजूद थे। वज़ीर ने कहा कि तेलंगाना में मुफ्त बस सफ़र से ख़वातीन को 6,300 करोड़ रुपए का फ़ायदा हुआ है। इससे जल्द ही एल्लारेड्डी में मज़ीद बस सहूलियात के लिए वज़ीर आला रेवंत रेड्डी से बात की जाएगी। అని తెలంగాణ ఉద్యోగులు పాల్గొని ఉండకపోతే ప్రజా జీవితం స్పందించి ఉండేది కాదు. ఆనాడు నై చలేగా బస్ కా ప్రజా నై చలేగా ఆర్టీసీ మొత్తం స్తంభింపజేస్తే ఆ తెలంగాణ ఉద్యమ భాగస్వాములకు 10 సంవత్సరాలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సభ్యులు చేసి ఆందోళన పడే పరిస్థితి గల ప్రభుత్వం కలగజేసింది. ఇలా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీని మళ్ళీ పునరుద్ధరింపజేసి ఆర్థికంగా నష్టాల నుంచి లాభాలకు తీసుకొచ్చి కొత్త బస్సులకు కొత్త నియామకాలతో పాటుగా వారి పాత సమస్యలన్నీ పరిష్కరిస్తా ఉన్నటువంటి సందర్భంలో కొత్తగా 2 డిపోలు నేను వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు శాంక్షన్ చేశాం. కారణం 2 జిల్లా కేంద్రాల్లో బస్ డిపోలు లేవని ఒక పాలసీ మ్యాటర్గా తీసుకున్నాం. అయినా సోదరులు చాలా శ్రమపై సాంకేతికంగా విదేశాల్లో ఐటీ రంగంలో మరి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని ఇటువంటి ఎల్లారెడ్డి గారి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా వారు అడుగుతున్నటువంటి డిపోకు సంబంధించి తప్పకుండా మా అధికారులు మాట్లాడి సముచిత నిర్ణయం తీసుకుంటామనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ప్రజాపాలన చేయాలి. సెక్రటరీ ముందు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి చరిత్ర సందర్భంగా